నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. నాకు స్వయంగా చూసినటువంటి ఒక కథ మీతో మాట్లాడాలనిపించి, ఈ మధ్య ఎందుకో నాకు నడక మీద ఆసక్తి తగ్గింది. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అఫ్కోర్స్ వారం యావరేజ్ చూసుకున్నప్పుడు నేను నా వ్యాయామానికి అవసరమైన నడక మాత్రం తప్పనిసరిగా నడుస్తాను. కాని పరిస్థితుల్లో ఏమి చేయలేము. అలాగే ఎందుకో ఈ సాయంత్రం విజయవాడ వెళ్ళొస్తూ కారు అక్కడ దగ్గరలో మా స్థలం ఏదో ఉంటే అక్కడ పరిస్థితి చూసుకొని మున్నేటి వైపుకి వెళ్ళి అక్కడ ఆపాం. మున్నేటిని మీద నడవాలి అనిపించి 4 అడుగులు ముందుకు వేశాను. నిజానికి మున్నేరు చాలా అందమైన నది, చాలా దుర్మార్గమైన దుష్టురాలైనటువంటి నది. 17 మంది పిల్లలను ఒకసారి పొట్టని పెట్టుకుని దుర్మార్గురాలది. అఫ్కోర్స్ అందగతి కావచ్చు. ఈ నది వెళ్ళి కృష్ణమ్మలో కలుస్తుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో మున్నేరు బ్యారేజ్ మీద కూడా అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. ఈరోజు ఎందుకో అనుకోకుండా మేము ముందుకు నడుస్తున్నాం. అప్పుడే మసక బారుతుంది, చుక్కలు వెలిగి ఆరుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. చంద్రుడిని మబ్బులు కమ్మేసినాయి. ఒక 18 ఏళ్ళ అమ్మాయి మున్నేట్లో దూకే ప్రయత్నం చేస్తుంటే బలవంతంగా పట్టుకున్నాం. ఏరా తల్లి ఏంటి కదా అంటే, తన జీవిత కథ మొత్తం ముగిసిపోయింది, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పుకొచ్చింది. ప్రతి జీవితానికి విస్తారమైనటువంటి కథ ఉంటుంది. అది ముగియటం అనేది సాధ్యమైనటువంటి విషయం కాదు. ఈ మధ్య ఒక ఇంగ్లీష్ కోర్టులో చదివా. నీ కథలో కేవలం 2-3 పేరాలు మాత్రమే, 2-3 అధ్యాయాలు మాత్రమే నీకు జీవితంలో విఫలమయ్యాయనే భావన కలిగించాయి. ఇంకా విస్తారమైనటువంటి కథ పూర్తి కావాలి కదా అన్నాను. కొద్దిసేపు మొరాయించింది. తర్వాత మాతో వచ్చింది. కారులో తీసుకొచ్చేసాను. ఆవిడ నీ అలా ఆపకపోతే ఎలాంటి విపత్తు జరిగేదో ఆలోచించండి. ఆత్మహత్యలకి ప్రయత్నించకండి.